guys, good morning. Welcome back to my channel Kitty in Korea. ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే వాటర్ ఫెస్టివల్ కి అయితే వెళ్తున్నాము ఈ వ్లాగ్ లో. సో ఈ డే అంతా ఏమేం చేస్తున్నామో మొత్తం ఈ వ్లాగ్ లో అయితే ఉంటుంది. మీరు గిన నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా పేరు కీర్తి. నేను సౌత్ కొరియాలో ఉంటాను. ఇక్కడ ఉన్న ట్రావెల్ ప్లేసెస్ మిగతావన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. నాతో పాటు మీకు చూయిందామని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కొరియాలో చాలా ఫెస్టివల్స్ అయితే జరుగుతాయి, కానీ ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేవి తెలియవు. అలాంటప్పుడే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మనం వెళ్ళాల్సి వస్తుంది. మెయిన్ గా ఫారినర్స్ కి అయితే కొరియాలో ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. కిడ్స్ అయితే కొంచెం కష్టము, ఎందుకంటే వాళ్ళు ఒకటే రోజులో చాలా ప్లేసెస్ కవర్ చేశారు కాబట్టి ఎక్కువ పరిగెత్తడమే ఉంటుంది. పిల్లలతో అంత టైం ఉండదు మనకి పరిగెత్తడము. సో మేబీ మోస్ట్లీ కపుల్స్ ఫ్రెండ్స్ తో వెళ్తే మాత్రం ఇలాంటి ట్రావెల్ ఏజెన్సీ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. డేగులో మాత్రం చాలా తక్కువ ఉంటాయి, సోల్లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి. మీరు కింద సోల్లో ఉంటే ఎవ్రీ వీకెండ్ ట్రిప్స్ అయితే ఉంటాయి కొన్ని పేజెస్ ఇన్స్టాగ్రామ్ లో. డేగులో నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి మేము ఈ వాటర్ ఫెస్టివల్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాము. ఒకరికి వచ్చేసి 26,000 కొరియన్ వాన్స్, అంటే ఆల్మోస్ట్ మన కరెన్సీలో 2,500 అన్నమాట. సో 2 days ట్రిప్, అకామిడేషన్ కూడా వాళ్ళే ఉంటుంది, ఫుడ్ కూడా వాళ్ళే ఉంటుంది. కానీ ఒక రోజు మాత్రం ఫుడ్ పెడతారు, ఈ రోజు మొత్తం మనమే ఓన్ గానే తినాలి. సో ఫస్ట్ అయితే మేము ఇంకా మాకు ఒక పికప్ పాయింట్ అయితే చెప్పాడు, బంగ్వాల్ డాంగ్ ఎగ్జిట్ నెంబర్ 18. సో అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడే బస్ అయితే మనం ఎక్కాలి. ఇంకా మన బస్ రాలేదు, ఇంకా 5 minutes లో బస్ వస్తుంది. ఇంకా బస్ ఎక్కేసి ఆ వాటర్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వెళ్దాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బస్ ఇంకా ఈ బస్సులోనే మనం ఎక్కబోతున్నాం. మనమే ఫస్ట్ ఫేవరెట్ సిటీ. మాకు ఒక రెస్టింగ్ ప్లేస్ లో అయితే ఆగారు. సో ఇక్కడ అయితే వాష్రూమ్స్, కొన్ని కన్వీనియన్స్ స్టోర్ అయితే ఉంది. లైట్ గా బ్రేక్ఫాస్ట్ లైట్ గా ఏమైనా తినొచ్చు. సో మనకి ఇప్పుడేం ఆకలి అవ్వట్లేదు. ఇప్పుడు టైం అరౌండ్ 8:15 అవుతుంది. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 1.5 hour జర్నీ అయితే టైం పడుతుంది మనం అక్కడికి వెళ్ళడానికి. ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, ఇవాళ అంతా చచ్చిపోవాలి ఎండలో. ఫైనల్ గా ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో రాగానే మాకైతే ఇక్కడ ఫ్లాగ్స్ ఇచ్చారు అండ్ ఇండియా ఫ్లాగ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ అయితే ఈవెంట్ లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు జస్ట్ వాళ్ళ ఫ్లాగ్ తో ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళు ఏ కంట్రీయో. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ 200+ మెంబర్స్ అయితే ఈ పెరేడ్ లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాము. ఐమ్ సో ఎక్సైటెడ్. గంటనే ఆడుకోబోతున్నాము చిన్నపిల్లల దగ్గర అందరము. పెద్ద గ్రూప్ కూడా ఎంతమంది వచ్చాము. సో గైస్ ఫైనల్ గా అయితే ఇక్కడికి వచ్చేసాం కదా. సో ఈ ఫెస్టివల్ కి ఫస్ట్ కొన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఇస్తాను. మీరు కింద ఎప్పుడైనా ఇలాంటి ఫెస్టివల్ కొరియాలో ఆర్ ఇంకేదైనా ప్లేస్ లో అటెండ్ అవ్వాలి అంటే ఇవి మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ మొబైల్ పౌచ్. సో ఇలాంటి బ్యాగ్స్ అయితే కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే మొబైల్లో వాటర్ పోయిందంటే ఇంకంతే. మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మీరు మాత్రం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉంటే కంపల్సరీ ఫస్ట్ అయితే ఇది తీసుకోండి. అండ్ దాంతోపాటు హ్యాట్, అంటే విండిగా ఉంటే ఎక్కువ సన్నీగా ఉంటే హ్యాట్ ఆర్ గాగుల్స్ అయితే పెట్టుకోండి. నేను అన్ని పెట్టుకున్నా, గాగుల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మాకు ఇంకొక 10 minutes లో పెరేడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ వాళ్ళు అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అక్కడ వెనక చూడండి గ్యాంగ్, పెద్ద పెరేడ్ అయితే ఉంటుంది. సో తర్వాత ఏం మాట్లాడుతానో తెలీదు, అందుకే ఇప్పుడే మాట్లాడేస్తున్నాను. ఇంకా పెరేడ్ మొత్తం మీరు ఎంజాయ్ చేయండి, మొత్తం మ్యూజికే ఉంటుంది. ఎందుకంటే రన్నింగ్ లో ఉంటుంది, పరిగెత్తుతూనే ఉండాలి ఆ పెరేడ్ అంతా. ఇంకా లాస్ట్ ఎండింగ్ లో మళ్ళీ మాట్లాడతాను. సో ఇక్కడ మనకి ఫ్లాగ్ ఇస్తారు,
అండ్ ఈ గన్ కూడా ఇచ్చారు. ఇవి ఇంకా మనమే ఉంచేసుకోవచ్చు. ఫోటోగ్రాఫర్ మీద ఏదే ఫోటోగ్రాఫర్ మీద వాటర్ వేసి ఎట్లా ఫోటోగ్రాఫర్ మొబైల్ పాడేస్తే ఒకే ఒక కారణంతో వదిలేస్తున్నా. ఇంకా ఫెస్టివల్ స్టార్ట్ కాలేదు, అప్పుడే వాళ్ళందరూ ఆడేస్తున్నారు గన్స్తో. నాశనం అయితే ఒక 30 గ్యాంగ్ ఉండే, ఆ గ్యాంగ్తో భలే ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ చూడండి కొరియన్స్ అందరూ అమ్మమ్మలు తాతలు అందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ అయితే చిన్న చిన్న బొచ్చలు చిప్పలు పట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి పేరెంట్ స్టార్ట్ అయిపోతుంది. గైస్ అంతా క్రౌడ్ లోనే ఉన్నాము. ఇక్కడ అందరు డిఫరెంట్ కంట్రీస్ అయితే ఉన్నారు. ఇప్పుడు మొత్తం తడిసి ముద్దవుతాం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం తడిసిపోతాము. మొబైల్స్ ఎలా కాపాడుకోవాలి అర్థం కావట్లేదు. దీంట్లో పెడితేనేమో క్లియర్ రావట్లేదు, బయటకు తీసినేమో వాటర్ పడుతున్నాయి. ఐ డోంట్ నో వాట్ టు డు. మొత్తం యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా పర్ఫార్మెన్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళందరూ ప్రతి ఒక్కరు గన్స్ అయితే ఆడుకుంటున్నారు. అరే మొబైల్ రా, మొబైల్ ఆల్రెడీ ఇలా ఒక మొబైల్ పోగొట్టుకున్నాను, మళ్ళీ మొబైల్ కి తడిచిపోయింది. అయినా సరే పర్లేదు, తగ్గేదే లేదన్నట్టు ఈ ఫెస్టివల్ అయితే ఎంజాయ్ చేద్దాం పదండి. ఇక్కడ ఒకరికి ఒకరు ఎవరు పరిచయం లేదు, అందరం స్ట్రేంజర్స్, కానీ అందరం కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద ఎంజాయ్ చేస్తుంటే భలే అనిపిస్తుంది. అండ్ నాకు మాత్రం చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తున్నాయి. చిన్నగా ఉన్నప్పుడు హోలీ వస్తే కదా బాటిల్ మొత్తం కలర్ వాటర్ నింపి ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి గల్లీలు తిరిగేవారము. మీరు ఎవరైనా అలా చేశారా? చేస్తే వెంటనే నాకు చెప్పండి. అండ్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం ఇలానే తిరుగుతున్నాము. ఇంకా మధ్యలో బబుల్స్ అండ్ ఇలా కలర్స్ కూడా వేస్తున్నారు. భలే అనిపిస్తుంది కదా. ఈవెంట్ లో అయితే అందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు అయితే భలే డాన్స్ చేస్తున్నారు. నాకు మాత్రం మస్తు ముచ్చటేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫైర్ ఫైటర్స్ ప్రతి ఒక్కరు ఈవెంట్ లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు.
హాట్ సమ్మర్ 40 degrees వరకు అయితే ఉంది టెంపరేచర్. సో ఈ హాట్ సమ్మర్ లో కూడా మనం వాటర్ తో కూల్ చేయాలి, అందుకే ఈ ఫెస్టివల్ మెయిన్ గా. సో ఏదో థీమ్ తో అయితే పెట్టారు, నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు. కాన్సెప్ట్ అయితే అది, ఇంత బగబగ మంటల్లో కొంచెం చల్లగా ఉండాలి అని చెప్పి వాటర్ అయితే పోస్తున్నారు. ఇక్కడ మొత్తం అయితే ఆర్పేశారు. బాగుంది ఈ కాన్సెప్ట్. ఏదో మధ్య మధ్యలో ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ అయితే భలే ఉందబ్బా. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి అయితే డాన్స్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు మేమందరం డాన్స్ చేస్తున్నాం. గుడ్డ వెనకలా వాటర్ బాటిల్ అది హైలైట్ క్యాప్ పై నుంచి వస్తుంది. పైప్ పెట్టుకున్నాడే. ఇంతసేపు పెరడ్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ అయితే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ చిన్న చిన్న వాటర్ అయితే ఆడుకోవచ్చు మనం దాంట్లో దూకి మరి. అండ్ ఇక్కడ చూడండి అన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం అక్కడికి వెళ్దాం పదండి, ఆ స్టేజ్ దగ్గరికి. వాటర్ గన్ లో వాటర్ అయిపోయాయని చెప్పి ఇక్కడ డ్రమ్స్ లలో వాటర్ ఉంటే నేను నింపుతూ ఉంటే ఇక్కడ ఒక అంకుల్, ర్యాండమ్ అంకుల్ అయితే నా మీద వాటర్ పోస్తున్నారు. ఆ అంకుల్ ఎవరో తెలీదు, బట్ ఇక్కడ కొరియన్స్ కూడా అందరు కలిసి వాటర్ అయితే పోసుకుంటున్నారు. భలే ఉంది అబ్బా. ఇక్కడ ఆంక అయితే నన్ను వదలట్లేదు, పోస్తూనే ఉంది, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. కాసేపు ఆగి మళ్ళీ నేను వాటర్తో అయితే కొడుతున్నాను. They just toss me till I can get my satisfaction. Rise up here! ఈ పెరడ్ లో నించోని తిరిగి అలసిపోయా అని చెప్పి ఇక్కడైతే కూర్చున్నాను. పాపం నా మొబైల్ అయితే ఎంత తిట్టుకుంటుందో, దాన్ని మామూలుగా తడవలేదు వాటర్ లో అయితే. అండ్ ఒక ర్యాండమ్ కొరియన్ అంకుల్ వచ్చి అడుగుతున్నారు, సో మీరు ఏ కంట్రీ ఎక్కడుంటారు అని చెప్పి. సో మేమైతే ఇలా చెప్తూ ఉంటే తను కూడా ఓ చించా అంటే రియల్లీ అని చెప్పి చాలా హ్యాపీగా అయితే రిసీవ్ చేసుకున్నారు. ఇంకా తను మా హస్బెండ్ అని ఎక్స్ప్లెయిన్ చేయంగానే ఇంకా తన మీద అయితే వాటర్ పోస్తున్నారు. తను ఎందుకు ఎంజాయ్ చేయకూడదు, నువ్వు ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తావా అని చెప్పి తన మీద అయితే వాటర్ పోస్తున్నారు. అండ్ ఇలా ర్యాండమ్ కొరియన్స్ అయితే మన దగ్గరికి అయితే యూజువల్ గా వచ్చి అయితే పక్కా అడుగుతూనే ఉంటారు. అండ్ చాలా బాగుంటది, చాలా ఫన్ ఉంటుంది ఇలా ఎంజాయ్ చేస్తే మనతో పాటు వాళ్ళు కూడా. అండ్ ఎంతమందికి ఇష్టం ఇలా ర్యాండమ్ పీపుల్ తో మాట్లాడడం, నాకు మాత్రం భలే ఇష్టం అబ్బా. ఇక్కడే కూర్చున్నాను, మా ఆయననేమో లెగు అంటున్నాడు, నేను మాత్రం పంది పొర్లినట్టు ఈ వాటర్ లోనే పొర్లుతున్నాను. బాగుంది. ఇంత పెద్ద వాటర్ ఫెస్టివల్ లో మన మొబైల్స్ కాపాడుకోవడమే కష్టం అంటే ఇక్కడ చూడండి పెద్ద పెద్ద కెమెరాస్ కి అయితే కవర్స్ వేసేసారు. అలా మెయింటైన్ చేస్తారు, అంటే అలా చూసుకోవాలి, లేకుంటే నిజంగా దొబ్బుతాయి. చూడండి ఇక్కడ వాటర్ ఎలా పడుతున్నాయో. అండ్ ఇక్కడ చాలా కేపాప్ పర్ఫార్మెన్స్ అయితే నడుస్తున్నాయి. చూడండి ఇక్కడ మీకు ఏ గ్రూప్ అయినా తెలిస్తే నాకు కమెంట్ సెషన్ లో అయితే చెప్పండి. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రోగ్రామ్? నచ్చుతుందా? ఎంజాయ్ చేస్తున్నారా? కొంచెం డిఫరెంట్ ఫెస్టివల్ బాగుంది. సో కాసేపు ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ లో దిగుదాం రండి.
우리 가져오시면 쏘세요. 자, 이제 하나로요. One, two, three, let's go. 이번에는 양손. 오케이, 양손. మొత్తం చచ్చిపోయినా ఇది ఎప్పుడు ఎండాలో ఏమో ఎండ కొట్టది తొందరగా ఎండిపోతుంది హోప్ఫుల్లీ అండ్ చాలా ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. సో అక్కడ టాకో కోసం మా ఆయన లైవ్ లో నిల్చోబెట్టా. సో మళ్ళీ నేను ఇక్కడ వీడియో తీద్దామని మళ్ళీ బయటికి వచ్చాను. అండ్ ఈ ఏరియా కూడా చాలా బాగుంది. మొత్తం ఐసోలేటెడ్ ఏరియా అనుకుంటా. ఇక్కడ ఇల్లు చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ మౌంటైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ జనాలు చాలా మంది వచ్చారు. కూర్చోవడానికి అయితే రిలాక్స్ అవ్వడానికి అయితే వీళ్ళు ఇక్కడ టేబుల్స్ అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఆయన నన్ను వెతుకుతుండే ఫ్రెండ్, ఆయన అప్పటి నుంచి వెతుకుతాడు. నా కోసం వెతుకుతున్నావా? సో చిప్స్, చీజ్, లెమన్, ఆనియన్స్ వేసి ఇచ్చాడు. కలుపులు చాలా ఉన్నట్లు. కొత్తిమీర ఉంది, కొత్తిమీర. అండ్ ఇక్కడ చూడండి వాటర్ లోనే మళ్ళీ వాటర్ పైప్స్ పెట్టారు ఇక్కడ. అండ్ చిన్న బోటింగ్ లాంటిది ఏదో ఉంది, సైక్లింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ. చాలా బాగుంది, ఏదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ మేము వెళ్ళి రైడ్ చేద్దాం అనుకున్నాము, బట్ క్యూ మాత్రం చాలా పెద్దగా ఉందని చెప్పి ఇంకా దూరం నుంచి అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ బోటింగ్ ఇంకా పైనుంచి వాటర్ మన మీద పడుతూ ఉంటే భలే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ కలిసి చేపలు పడుతున్నారు. ఈ ఫిష్ పాము లాంటి ఫిష్ అయితే ఇక్కడ వదిలిపెట్టారు. సో ఈ నెట్ లోపల అయితే ఉంది ఆ ఫిష్. సో అందరు కలిసి వెతుకుతున్నారు. చూడండి బోటింగ్, అక్కడ చూడండి ఇద్దరు కపుల్స్ ఇలా బోటింగ్ మనం చేయొచ్చు. కయాకింగ్. ఎంత వాటర్ అబ్బా, ఎన్ని వాటర్. ఈ వాటర్ కూడా ఫిల్టర్ చేసి మరీ వేస్తున్నారు. అవి డ్రింకింగ్ వాటర్ లెక్కనే ఉన్నాయి. వాటర్ కూడా ఎలా పడితే అలా వదలట్లేదు, బోర్ వాటర్. కానీ ఇదైతే చాలా నీట్ గా ఉన్నాయి వాటర్ కూడా. అందరు ఇక్కడ మ్యాట్ అయితే వేసుకున్నారు. పక్క నుంచి నడుచుకుంటూ పోదాం అనుకున్నా, ఎలా లేదన్నారు. ఇక్కడ బొమ్మలు చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. బొమ్మలు ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. ఈ ఫుడ్ వేస్ట్ మాత్రం ప్రతి దగ్గర సపరేట్ చేసి మరీ వేస్తున్నారు. ఇక్కడ ఒకరు ఉన్నారు ఫుడ్ వేస్ట్ దగ్గర కూడా. అండ్ ఇక్కడ కొరియన్ ఫుడ్ అయితే ఉంది మొత్తం. చికెన్, టక్బుకి, ష్రింప్, హాట్ డాగ్స్. అండ్ ఇక్కడ మనకి కోకోనట్ వాటర్ కూడా దొరుకుతున్నాయి. చెరుకు రసం కూడా ఉంది. జపాన్ ఫుడ్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి టర్కిష్ ఐస్ క్రీమ్ ఎన్ని వస్తాయో. అండ్ ఇక్కడ వచ్చేసి చైనీస్ ఫుడ్. అండ్ లోపలికి వెళ్ళి కూర్చొని తినొచ్చు. అండ్ చైనీస్ ఫుడ్ ఇదంతా. ఫ్రైడ్ చికెన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కోకోనట్ స్ట్రీమ్స్. అండ్ ఇది వచ్చేసి బ్రెజిలియన్ ఫుడ్. చికెన్. ఓకే, చికెన్. ఇక్కడ ఒక మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ఉంది.
సిపిఆర్ అయితే ఎలా చేయాలో అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి అయితే నేర్పిస్తున్నారు, ఫ్రీగా నేర్పిస్తున్నారు. ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. ఇన్ కేస్ ఎవరైనా మనిషి అన్కాన్షియస్ అయితే ఫస్ట్ ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో సిపిఆర్ ఎలా చేయాలో ఇక్కడైతే నేర్పించారు. నేర్పించాక మనకి ఈ ఫ్యాన్ ఒక వాటర్ బాటిల్ ఫ్రీగా ఇచ్చారు. గైస్ ఇక్కడైతే డస్ట్బిన్ చూడండి, ఎలా పడితే అలా వేయకుండా ఓన్లీ ఇక్కడేమో ఇవి పేపర్ గ్లాసెస్ అన్ని సపరేట్ గా చేస్తున్నారు. ఇవన్నీ రీయూజబుల్ కప్స్ ప్లేట్స్ అన్నిటికీ సపరేట్ సపరేట్ చేద్దాం. ఇప్పుడు టైం అరౌండ్ 10 అవుతుంది. ఇక్కడ కేపాప్ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. సో కొందరు వచ్చి డాన్స్ సింగింగ్ అయితే చేస్తున్నారు. సో మనం చూద్దాం ఫ్రెండ్స్. వావ్ అండ్ ఇక్కడ చాలా మంది అయితే ఈవెంట్లు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం చైర్స్ అన్ని నిండిపోయాయి. చాలా మంది అయితే నించొని మరి అయితే ఈవెంట్ అయితే 한국 더 할까요? 즐거우세요? 기분 좋으세요? 제가 지금 이렇게 조명이 굉장히 세가지고 저 뒤에 계신 분들은 전혀 표정이 보이지 않는데 작은 꿈에 빠져버린 나를 꽂히는 남자 바람과 제발 내가 색소 있게 도와줘 나를 너 없이 또 Say 1, 2, 3, 4 너 시간도 이제 나만 따라오니까 Believe 긴 것처럼 난 아무것도 모르겠어 아무 말도 안해 부족한 사람인 걸 కాసేపు కేపాప్ పర్ఫార్మెన్స్ చూసేదే మాకు ఇచ్చిన అకామిడేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి కొరియన్స్ దూరం నుంచి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటాను. సో రేపు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మట్ ఫెస్టివల్. కొరియాలోనే చాలా అంటే చాలా ఫేమస్ ఈ ఫెస్టివల్. సో నా నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్ లో అదే ఉంటుంది. మీరు మిస్ అవ్వద్దు అంటే వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వాచ్ చేసినందుకు ఈ వీడియో. నేను మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ. ఇన్ కేస్ మీరు వాచ్ చేస్తే కంపల్సరీ కమెంట్ అయితే చేయండి. బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.